హడావిడి మాస్టర్ ఓన్లీ ట్రిప్స్ లో హడావిడి పెడతాడని అనుకోకండి. హడావిడి మాస్టర్ బాధితుల సంఘం మరో ఇద్దరు మెంబర్స్ ఇండియా నుంచి సియాటిల్ కు వచ్చేసారు. పాపం బాధితుల సంఘం ప్రెసిడెంట్ గారిని వచ్చి రాగానే వాటర్ మెలన్ షాపింగ్ డ్యూటీలో పడిశాడు హడావిడి మాస్టర్. ఆ తర్వాత నేను ఆయన కాపాడి ఆయన కాసేపు ఒక కే డ్రామా చూసాము. ఆ బాధితుల క్లబ్ లో మరో మెంబర్ అయిన ఈవిడ నా బ్యాక్ పెయిన్ ని గుర్తించి నాకు కాస్త బ్యాక్ మసాజ్ ఇచ్చారు. ఈ బాండింగ్ ని గుర్తించిన హడావిడి మాస్టర్ ఆవిడ్ని చర్యలు తీసుకొని ఈ వెజిటబుల్ షాపింగ్ డ్యూటీలో పడేశాడు. కే డ్రామా చూసి ఎక్కడ బాండ్ అయిపోతామనేసి ఈయన బిజీగా ఉంచడం కోసము ఈ లైన్ బైక్ ఎక్కించి మరీ ప్రాక్టీస్ చేపిస్తున్నాడు. ఈయన ఎక్కడైతే స్టాప్ అయిపోతాడేమో అనేసి హడావిడిగా వెనకాల పరిగిస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారా? ఆ తర్వాత ఈయనకి ఇంకా డ్యూటీస్ ఇద్దామనేసి ఈయన చేత ఫోటోలు తీపించుకుంటున్నాడు చక్కగా. ఆ తర్వాత ఆ ఫోటో షూట్ చాలన్నట్టు ఈవిడ్ని కూడా పట్టుకొని మరీ ఫోటోలు తీపించుకుంటున్నాడు. చూస్తున్నారా? ఆ తర్వాత ఎక్కడ నేను మా అత్తమ్మ బాండ్ అయిపోతామేమో అనేసి ఇట్లా మమ్మల్ని ఇద్దరు దూరంగా నిల్చోబెట్టాడు. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని బాధితుల సంఘం మెంబర్స్ అందరం కలిసి మేము డిమాండ్ చేశాము ఆయన కొంచెం ఫుడ్ పెట్టండి హడావిడి మాస్టర్ గారు అనేసి. అందుకని ఇట్లా వాటర్ మెలన్ నోట్లో కుక్కేస్తున్నాడు ఫాస్ట్ గా. ఆ తర్వాత హడావిడి మాస్టర్ మమ్మల్ని అందరూ లైన్ కట్టి ఆయన వెనకాల ఫాలో అయిపోమన్నాడు. మేమందరం పరిగెత్తుకుంటూ ఆయన వెనకాల వెళ్ళిపోయాము. ఆ తర్వాత బోబా స్పాట్ ఒకటి తీసుకెళ్లి బ్రౌన్ షుగర్ బోబా కొట్టుకొని ఇచ్చాడు. బోబా తాగండ్రా బాబు నేను అనేసి బాధితుల మెంబర్ గారు ఒకరు డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా ఈయన లెక్చర్ ఇచ్చి మరి తాగమంటున్నాడు. ఆ తర్వాత హడావిడి మాస్టర్ మమ్మల్ని అందరినీ ఇటు సైడ్కి రమ్మంటే మేము ఆయన వెనకాల వెళ్ళాము. ఇదేదో ఫ్లవర్స్ చూపిస్తుంటే కాస్త తలాడిచ్చి ఆ తర్వాత కార్లో కూర్చొని ఈయన సన్సెట్ చూపిస్తే సన్సెట్ చూసేసి అలా తలాడిచ్చి మేము ఇంటికి వెళ్ళిపోయాము.